సండే కదా! ఎప్పుడు చికెను, మటనేనా ఇంక ఈ వీక్ చేపలు తెచ్చుకుందాం అనేసి అన్నాడు మా కన్నయ్య, ఇంకా మా ఆయన. ఇంకా మనకి సిటీలో బతికిన చేపలు దొరకాలంటే కొంచెం కష్టమే. ఇంకా వాటి కోసం అయితే కొంచెం దూరం వెళ్ళాలి. చేపలు క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. తొందరగా తెస్తే తొందరగా లంచ్ వరకు చేసుకోవచ్చు అనేసి మార్నింగ్ 10:00 అయితే వెళ్ళారు మా ఆయనను, మా కన్నయ్య. ఇంకా 12 అవుతుంది. ఇంకా రావట్లేదు. నేనేమో చేపలు తొందరగా తెస్తే తొందరగా వంట చేయాలనేసి చింతపండు నానేసిన, దానికి ఉల్లిగడ్డ కాల్చి, మసాలా ప్రిపేర్ చేసి కూడా పెట్టిన. కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ చూస్తున్నా, ఇంకా వస్తలేరు. ఎప్పుడెప్పుడు చేద్దాం అనేసి వెయిట్ చేస్తున్నా. తీరా కాల్ చేసి ఎక్కడున్నారని అడిగితే, మేము టిఫిన్ చేస్తున్నాం, చాయ్ తాగుతున్నాం, టైం పడుతుందని చెప్తున్నారు. చేపల కోసం వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి కదా, లేట్ అవుతుందని తెలుసు కదా అనేసి ఒక్కొక్కసారి తిడతా ఉంటాడు. నేను ఇంటి దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టుకున్నప్పుడేమో ఇలా తేకుండా మంచిగా టైం పాస్ చేస్తూ ఉంటాడు బయట. ఫుల్ కోపం వచ్చింది నాకు, కానీ ఇంకేం చేయలేము. ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఫాస్ట్గా నా స్టైల్ అయితే సింపుల్గా చేపల పులుసు అయితే రెడీ చేశాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.